నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాలను లాభదాయకంగా చేసి ఆయా రంగాలపై ఆధారపడి జీవించే రైతన్నల జీవన ప్రమాణాలను పెంపొందించాలనే ముఖ్యోద్దేశంతో సమకాలిక అంశాలపై సమగ్ర సమాచారంతో రైతన్నల ముంగిట వాలిపోయే వ్యవసాయ సమాచార కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: మొక్కజొన్న రకాలు యాజమాన్యం, కుందేళ్ల పెంపకంలో రైతు అనుభవం, మార్కెట్ సమీక్ష, గజ్వేల్ కూరగాయల సంత, ఇంకా మార్కెట్ ధరలు, వాతావరణ సూచనలు ఉంటాయి. యథా బీజం తదా ఫలం, విత్తు కొద్దీ పంట అనే నానుడులు విత్తన ప్రాముఖ్యతను ఎప్పటికప్పుడు తెలియచేస్తూ ఉంటాయి. మేలైన విత్తన రకాన్ని ఎంపిక చేసుకుని సాగులో తగిన యాజమాన్య పద్ధతులు చేపట్టినప్పుడే ఆశించిన దిగుబడులు పొందవచ్చు. మొక్కజొన్నలో మేలైన విత్తన రకాలు, సాగులో ఆచరించవలసిన యాజమాన్య పద్ధతులను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొక్కజొన్నను సాగు చేయు రైతులు తమ పరిస్థితులు, ప్రాంతాలకు అనువైన విత్తన రకాలను ఎంపిక చేసుకుని సాగులో తగిన యాజమాన్య పద్ధతులు చేపట్టాలి. మన రాష్ట్రంలో సాగుకి అనువైన మొక్కజొన్న ద్విసంకర రకాలలో DHM 1, DHM 103, DHM 105 ముఖ్యమైనవి. త్రిసంకర రకాలలో DHM 109 ముఖ్యమైనది. ఏకసంకర మొక్కజొన్న రకాలలో DHM 117, DHM 111 ముఖ్యమైనవి. తీపి రకాలలో మాధురి, ప్రియ ప్రధానమైనవి. రైతులు ఈ రకాలలో ఏదైనా ఒక రకాన్ని ఎంపిక చేసుకుని సాగు చేయవచ్చు. మొక్కజొన్న సాగుకు సారవంతమైన నీరు ఇంకే నల్లరేగడి నేలలు, ఎర్ర నేలలు ముఖ్యమైనవి. నేలను 3-4 సార్లు దున్ని సాళ్ల మధ్య దూరం 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య దూరం 20 సెంటీమీటర్లు ఉండేలా విత్తుకోవాలి. ఎరువులు, నీటి యాజమాన్యాలలో తగిన మెళకువలు చేపట్టాలి. మొక్కజొన్న పూత, గింజ, పాలు పోసుకునే దశలలో బెట్టకు గురి కాకుండా నీరు పెట్టాలి. తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టి చీడపీడలను నివారించుకోవాలి. మొక్కజొన్న వేసేటప్పుడు ఏవిలు దుక్కుగా దున్ని స్పీడ్ ఇత్తనాలు వేసి దాని వెనకమాల ఆ సార్లోనే మందు DAP ఎకరానికి 2 కట్టలు, 1 కట్ట యూరియా కాడికి పోసి 20 రోజుల తర్వాత దానికి 5 మంది పిచికారీ చేస్తాం. 36 రోజున మళ్ళీ మళ్ళీ ఎకరానికి 20 గ్రాములు మళ్ళీ పిచికారీ చేస్తాం. ఎకరానికి 5 కేజీల కాడికి నాగార్జున గుళికలు వేస్తాం. నీళ్ళ తడి వేసేటప్పుడు మళ్ళీ పొటాసు ఎకరానికి 1 కట్ట, 2 కట్టలు యూరియా పోస్తాం. యూరియా పోసి నీళ్లు తడేస్తాం. ఇక 2వ తడి వేసినాక మామూలుగా బీసిపోద్ది. ఎకరానికి దాదాపుగా బాగా అయితే 40 దగ్గర నుంచి 45 క్వింటాల దాకా అవుతుంది. గతంలో కుందేళ్లు కేవలం అడవులకే పరిమితమయ్యాయి. కొద్దిమంది ఆహ్లాదానికి, సరదాకి తమ ఇళ్లల్లో కుందేళ్లను పెంచుకునేవారు. ఇటీవల కాలంలో కుందేళ్లను మాంసోత్పత్తికై వాణిజ్యపరంగా పెంచుతున్నారు. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలానికి చెందిన యువ రైతులు కృష్ణ, జగదీశులు కుందేళ్ల పెంపకాన్ని చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. కుందేళ్ల పెంపకంలో వారి అనుభవాలు మీకోసం. ఇటీవల కాలంలో కుందేళ్లను మాంసం కొరకు విరివిగా ఉపయోగిస్తున్నారు. ఒక ఆడ కుందేలు సంవత్సరానికి సగటున 40 నుంచి 80 పిల్లలను చేసే అవకాశం ఉన్నందువల్ల కుందేళ్ల మాంసం మార్కెట్ విలువలు కలిగి ఉండడం వలన కుందేళ్ల పెంపకం మంచి లాభదాయకంగా ఉంటుంది. కర్నూలు జిల్లా నందికొట్కూరులోని కృష్ణ, జగదీష్ అనే యువ రైతులు కుందేళ్ల పెంపకాన్ని చేపట్టి స్వయం ఉపాధిని పొందుతున్నారు. కుందేళ్లను కేజ్ పద్ధతిలో పెంచుతూ మొక్కజొన్న, తౌడు, సజ్జలు, ల్యూసర్న్, స్ట్రైలో వంటి గడ్డి జాతుల్ని ఆహారంగా అందిస్తున్నారు. మొత్తం 7 జాతుల కుందేళ్లను పెంచుతూ చుట్టుప్రక్కల 20 నుంచి 30 ఫామ్లకు కుందేళ్లను అందిస్తున్నారు. కుందేళ్ల పెంపకంతో ఇప్పటి వరకు సుమారు 20 లక్షల ఆదాయాన్ని పొందారు. కుందేళ్లను లాభదాయకంగా సాగు చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలిచిన విధానాన్ని రైతులు కృష్ణ, జగదీష్ మాటల్లో తెలుసుకుందాం. స్వయం ఉపాధి కొరకు మేము కొత్త రకంగా ఆలోచించి ఈ కుందేళ్ల ఫామ్ని అభివృద్ధి చేశాము. నేను ఫ్రెండ్ జగదీష్ ఇద్దరం కలిసి పార్ట్నర్షిప్లో ఈ కుందేళ్ల ఫామ్ రన్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మాకు దగ్గరగా 20 లక్షల దాకా ఆర్జించాము. దీని నుంచి స్వయం ఉపాధి పొందిన వారు చాలామంది ఉన్నారు. మేము దగ్గర 20 నుంచి 30 ఫామ్స్ కూడా సప్లై చేయబడింది. ఈ ర్యాబిట్ని ఇంట్రడ్యూస్ చేయడం మెయిన్ కారణము దీని మాంసాన్ని అది ఎక్కువ లైక్ చేయడం వల్ల అవైలబిలిటీ ఉండాలని చెప్పేసి మేము దీన్ని ఇంట్రడ్యూస్ చేశాము. మేము మొదట ఈ ఫామ్ వచ్చేసి 100 బ్రీడర్స్ స్టార్ట్ చేశాము. ఈ 100 బ్రీడర్స్ వచ్చేసి 7 జాతులు ఉంటాయండి. 7 జాతుల్లో ఫ్లెమిష్ జాయింట్ ఒకటి, డచ్ ఒకటి, కాలిఫోర్నియా ఒకటి, ఇంకా ఒక 3-4 రకాలు ఉన్నాయండి. ఇవి కాకుండా వీటికి వచ్చేసి
మనకు ఈ కుందేలు వచ్చేసి నెలకు ఒకసారి ఉంటుందండి. ఆ ఈత అయినాక వాటి దగ్గర ఒక 20 రోజులు పిల్లలు ఉంటాయి. సంవత్సరానికి వచ్చేసి ఒక్కొక్క కుందేలు దాదాపు 6 నుంచి 7 ఈతలు ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఒక కుందేలు నుంచి సంవత్సరంలో 50 కుందేల వరకు వస్తాయండి పిల్లలు. ఒక కుందేలు వచ్చేసి ఒక్కొక్క ఈతలో 6 నుంచి 10 పిల్లల వరకు ఉంటుందండి. 10 నుంచి 12 పిల్లలు కూడా ఉంటాయి కొన్ని కుందేళ్ళు. ఒక్కొక్క కుందేలు పిల్ల వచ్చేసి మనకు మ్యాక్సిమం 3.5 నెలల నుంచి 4 నెలల్లో చేతికి వచ్చేస్తుందండి. ఇది దాదాపుగా 1.5 కేజీ నుండి 2 కేజీల దాకా పెరుగుతుందండి. అదేవిధంగా వీటికి వచ్చేసి దాన వచ్చేసి మనం మొక్కజొన్న, తవుడు, సద్దలు ఇటువంటివి వాడతామండి. పచ్చిదాన వచ్చేసి లూసన్, స్టైలో, డెస్మాంతస్ ఇటువంటి రకాలు వాడచ్చు. ఈ కుందేలు మాంసం వచ్చేసి 280 రూపాయల నుంచి 350 రూపాయల వరకు వెళ్తుందండి. ఇప్పటివరకు అయితే చాలా మాకు లాభదాయకంగానే ఉందండి. అదేవిధంగా ఈ కుందేళ్ల పెంపకం అనేది నిరుద్యోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మార్కెట్ సమీక్ష. మెదక్ జిల్లా గజ్వేల్లో జరిగే కూరగాయల సంతలో వివిధ రకాల కూరగాయలతో పాటు ఇతర నిత్యావసర వస్తువులు కూడా లభిస్తున్నాయి. ఈ సంతలో బట్టలు, అన్ని రకాల కూరగాయలు, వివిధ రకాల కడాయిలు, స్టీలు సామాన్లు, గొంగళ్లు, రగ్గులు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి, ఉల్లికాడ, చీపుర్లు, వివిధ రకాల కూరగాయల విత్తనాలు, ప్లాస్టిక్ సామాన్లు, చెప్పులు, పసుపు, కారం, చేటలు, ఎండు చేపలు, ఎండు రొయ్యలు, ఎండుమిర్చి వంటివి లభిస్తున్నాయి. ఈ సంతకు గజ్వేల్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి కొనుగోళ్లు చేస్తున్నారు. గజ్వేల్ కూరగాయల సంతలో అన్ని రకాల తాజా కూరగాయలతో పాటు నిత్యావసర వస్తువులు కూడా లభిస్తుండడం వల్ల మార్కెట్ నిత్యం రద్దీగా ఉంటుంది. ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పిడుగురాళ్ల బీపీటీ వరి క్వింటాలుకు కనిష్ట ధర 1400, గరిష్ట ధర 1600. నంద్యాల సోనా మసూరి 2850, 2932. కరీంనగర్ IR 64 1270, 1280. విజయనగరం 1001, కనిష్ట ధర 1250, గరిష్ట ధర 1300. ఆత్మకూరు మొక్కజొన్న హైబ్రిడ్ కనిష్ట ధర 1180, గరిష్ట ధర 1230. కందుకూరు శనగ 4700, 4900. నందికొట్కూరు ప్రొద్దుతిరుగుడు హైబ్రిడ్ 2950, 3400. ఆదిలాబాద్ ప్రత్తి కనిష్ట ధర 3822, గరిష్ట ధర 3900. క్రాస్ బ్రీడ్ పట్టుగూళ్ల ధరలు. హిందూపూర్ కనిష్ట ధర 170, గరిష్ట ధర 331. మదనపల్లి 255, 323. రామ్నగర్ 220, 328. ధర్మవరం కనిష్ట ధర 235, గరిష్ట ధర 316. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం పగటి ఉష్ణోగ్రతలు 29 నుండి 35 డిగ్రీల సెల్సియస్, రాత్రి ఉష్ణోగ్రతలు 14 నుండి 23 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి. వ్యవసాయ సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం. నమస్కారం. రైతు నేస్తానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వేసవి అపరాల సాగులో మెలకువల గురించి గుంటూరు లాంగ్ ఫామ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వై కోటేశ్వరరావు వివరిస్తారు. రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఇది ప్రత్యక్ష కార్యక్రమం కాబట్టి మీకు సందేహాలు ఉంటే ఫోన్ ద్వారా ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 2703-1431, 2703-1432, అలాగే 2703-1433. నమస్కారం అండి. నమస్తే. డాక్టర్ కోటేశ్వరరావు, ఇప్పుడు వేసవిలో ఎలాంటి అపరాలు సాగు చేయొచ్చు అంటారు? అంటే ఇప్పుడు మనకి అపరాలు అనేవి ముఖ్యంగా తొలకల్లో కానీ ఇటు రబీలో కానీ వేసవికాలంగా పండిస్తుంటాము. ఇప్పుడు ముఖ్యంగా మనకు ఉన్నటువంటి అపరాల్లో, మన రాష్ట్రంలో పండించే అపరాల్లో కంది, శనగ, పెసర, మినుము ఈ 4 మనకి ముఖ్యమైన అపరాల పంటలు. కాకపోతే ఏంటంటే అది వేసవికాలంలో వచ్చేది ఏంటంటే వేసవిలో మనకి తక్కువ కాల పరిమితి గల పైర్లు వేసుకోవాలి మనం. ఏంటంటే ఇప్పుడు మనం ఖరీఫ్కి, రబీలో ఆ 2 పంటల మధ్యలో తక్కువ కాలంలో పండేటువంటి పంటలు వేసుకోవాలి. మిగిలిన దీర్ఘకాలిక పంటలు అయినటువంటి ఈ కంది కానీ ఇలాంటివి మనకి ఈ వేసవికాలంలో రావు. ఎందువల్లంటే ఇప్పుడు మనకి వేసవికాలంలో కంపల్సరీగా నీటి తడి అవసరం అవుతుంది. తర్వాత త్వరగా పంటకు వచ్చేటువంటి రకాలు, తర్వాత కొంతవరకు మనకి వేడిని తట్టుకునేటువంటి పైర్లు వేసుకోవాలి. వీటిలో ముఖ్యంగా మనకి పెసర, మినుము ఇవేంటంటే మనకి దాదాపు 70 రోజుల్లో పంటకు వస్తాయి. మనకేంటంటే ఈ పంట మార్పిడి వల్ల కూడా ఈ భూమి కూడా సారవంతం అవుతుంది. కాబట్టి ఈ తక్కువ కాల పరిమితి గలటువంటి పైర్లు మనకి అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటు కొన్ని ప్రాంతాలు ఏంటంటే పిల్లి పెసర కానీ, జొనం కానీ ఈ పచ్చిరొట్టు పైర్లుగా వేసి భూమిలో కలదనుకుంటే భూమి సారవంతం అవుతుందని చెప్పి అట్లా కూడా చేసుకుంటూ ఉంటారండి.
ఇప్పుడు వేసవిలో పండించాలంటే మన రాష్ట్రంలో ప్రాంతాల వారీగా చూసుకుంటే ఏ ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయంటారు? అంటే ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు వేసవికాలంలో వేసేటువంటి ప్రాంతాలు కింద చూసినట్టయితే మనకి గోదావరి డెల్టాలో రబీ వరి తర్వాత రబీ వరి వచ్చేసి మనకి అది మార్చి చివరిలో కోతకు వస్తుంది. మార్చి చివరి నుంచి ఏప్రిల్ మొదటి వారంలో వేసుకోవడానికి ఈ పెసరగాని మినుగా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు నెల్లూరు ప్రకాశం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో దీర్ఘకాలిక వరి రకాలు వేస్తారు వాళ్ళు. వేసినప్పుడు అవి ఏంటంటే చివరిలో మనకి జనవరిలోను ఫిబ్రవరిలోను కోతకు వచ్చేసి అప్పుడు వేసుకోవడానికి కూడా అనుకూలంగా మనకి అపరాలు వేసుకోవచ్చు. తర్వాత కొన్ని ప్రాంతాల్లో మనకి చెరువుల కింద తర్వాత నాగార్జున సాగర్ ఆయకట్టు చివరి భూముల్లోనూ పండించేటువంటి ప్రాంతాల్లో కూడా చివరిలో కోతలకు వచ్చేసి జనవరి చివరిలోను ఫిబ్రవరిలో పంట పండించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి అలాంటి పరిస్థితుల్లో. తర్వాత ఈ మధ్య ఏంటంటే మన బీటీ కార్డును వచ్చిన తర్వాత బీటీ కార్డును త్వరగా పంటకాలం అయిపోతుంది కాబట్టి ఈ జనవరి చివరిలో ఈ పత్తి అయిపోతుంది. ఫిబ్రవరి మాసంలో మనం ఈ నీటి తెయ్యే అవకాశం ఉన్న దగ్గర మనం పెసరగాని మినుగాని పండించుకోవచ్చు. తర్వాత అలాగే ఇప్పుడు లంక భూముల్లో ఈ పసుపు తోటలు తీసిన తర్వాత పసుపు కూడా మనకి ఏంటంటే ఫిబ్రవరిలో తీస్తుంటారు. మార్చి 15 వరకు మనం వేసుకోవడానికి ఈ పెసర మినుము అవకాశం ఉంది నీటి వస్తున్న దగ్గర. తర్వాత ఇంకా మిగిలిన ప్రాంతాల్లో పళ్ళ తోటలోను కొబ్బరి తోటలోను ఈ అంతర పంటలుగా స్పేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ అంతర పంటలుగా ఈ పెసర మినుము తక్కువ కాలంలో పండించడానికి అవకాశం ఉంది కాబట్టి వీటిని సాగు చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వేసవిలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటాయి కదండి, మరి ఎండ వేడిమికి తట్టుకుని మంచి ఫలితాలను ఇచ్చే రకాలు ఏమైనా ప్రత్యేకమైన లక్షణాలను రకాలు ఎంచుకోవాలా? అంటే ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు పెసర మినుము పైర్లు చూసుకుంటే మినుము కంటే పెసర కొంతవరకు వేడిని తట్టుకుంటుంది, తర్వాత నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటుంది కాబట్టి మనకున్నటువంటి వర్ణాలను బట్టి ఇది భూమి నేల స్వభావాన్ని బట్టి కూడా మనం పెసర వేసుకోవాలా మినుము వేసుకోవాలని చెప్పి మనం ముందుగానే అనుకుని ఆ నేల స్వభావాన్ని బట్టి తర్వాత మనకు నీటి వనరుని బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ పెసరగాని మినుము కానీ రకాలు కూడా నేను చూసినట్టయితే ఈ అన్ని కాలాలకు పనికొచ్చేటువంటి రకాలు మాత్రమే మనం ఈ మినుము వేసుకోవాలి. మినువులో ఇప్పుడు మనకు ఎక్కువగా అధిక దిగుమతి ఇచ్చేటువంటి 645, 648 ఇలాంటి రకాలు చాలా మనం విడుదల చేయడం జరిగింది. ఈ రకాలన్నీ కూడా మనకి వేసవికాలం వేసుకోవడానికి అనుకూలంగా ఉండవు. అన్ని కాలాల పనికి వచ్చేటువంటి తక్కువ కాల పరిమితి గల రకాలు మాత్రం మనం ఎన్నుకోవాలి. ఈ మినువులో చూసుకుంటే ప్రత్యేకంగా మనకి ఎల్బీజీ 752, అలాగే ఎల్బీజీ 20, PU 31, WBG 26, LBG 623, T9 ఈ రకాలు మాత్రమే మనం వేసవికాలం వేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. అలాగే పెసర వచ్చేటప్పటికి పెసలు LGG 460, LGG 407, MGG 295, MGG 348, WGG 37, ML 267 ఇలాంటి రకాలు మనం వేసవిలో వేసుకోవడానికి మనకు అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్పి ఈ రకాలను రైతాంగానికి అందుబాటులో ఉన్నాయా, ఎక్కడ దొరుకుతాయి అంటారు? అంటే ముఖ్యంగా ఇప్పుడు LBG 752 కానీ PU 31 కానీ T9 కానీ రైతుల్లో చాలా ప్రాచుర్యం పొందిన రకాలు అవి రైతుల దగ్గర దొరుకుతాయి. తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు. అలాగే మినుము చూస్తే LGG 460 కానీ MGG 295 కానీ ఇవి బాగా పాపులర్ అయిన రకాలు కాబట్టి విత్తనాలు రైతుల దగ్గరే వాళ్ళే అట్టు పెట్టుకుంటా ఉన్నారు. లేకపోతే ఒక రైతు దగ్గర నుంచి ఇంకో రైతు కూడా మనం తీసుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థని మనం ఆధారపడి ఈ విత్తనాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ వేసవిలో ఈ పెసర కానీ మినుము కానీ పండించే రైతాంగం ఎప్పటి వరకు వేసుకోవచ్చు అండి అసలు? అంటే ఇప్పుడు వేసవి కాలం అంటే మనకేంటంటే ఇప్పుడు ఈ చలి తగ్గిన తర్వాత అంటే జనవరి 15 అంటే సంక్రాంతి పండుగ వరకు మనం చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి సంక్రాంతి పండుగ దాటిన తర్వాత జనవరి చివరి నుంచి దాదాపు ఫిబ్రవరి మాసాంతం వరకు కూడా వేసుకోవచ్చండి. అదే ఇప్పుడు మనకి రబీ వరి కోసిన తర్వాత ఈ గోదావరి డెల్టాలు వచ్చేసి మార్చి చివరిలో వరికి వస్తారు. ఈ మార్చి చివరి వారంలో ఏప్రిల్ మొదటి వారంలో వరి కొయ్యకు ముందే 2-3 రోజులు కోతకు ముందే మనం విత్తనాలు వదులుకుంటాం కాబట్టి ఆ పరిస్థితిలో మాత్రం మనం మార్చి చివరిలో ఏప్రిల్ మొదటి వారంలో వేసుకోవచ్చండి. అదే మెట్లు అయితే కంపల్సరీగా దుక్కి నేర్చుకునే పరిస్థితులు అయితే మనకి ఫిబ్రవరి మాసం అంతా బాగా అనుకూలంగా ఉంటుంది. అది కొంత లేట్ అయినా మాత్రం మార్చి మొదటి వారం మార్చి 10 వరకు కూడా వేసుకోవడానికి అవకాశం ఉంది. అదే కాస్త లేట్ అయ్యి మనకి మెట్లు వేసుకునేటప్పుడు మార్చి 15 దాటింది అనుకోండి, అప్పుడు ఏంటంటే మనకి ఏప్రిల్ చివరిలోనూ మే మొదటి వారంలో విపరీతమైన ఎండలు ఉంటాయి కాబట్టి ఆ ఎండల్లో మనకి ఈ పెసర మినుము పూతకు వచ్చినప్పుడు ఈ పూత దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి అప్పటికే పూత పింద అయిపోయి ఈ కాపు మీద ఉన్నప్పుడు వచ్చేట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలండి. ఇప్పుడు నీటి వసతి ఉండాలంటున్నారు కదండి, ఏమాత్రం నీటి సౌకర్యం ఉండాలంటారు పెసర కానీ మినుము కానీ పండించాలంటే? అంటే పెసర కానీ మినుము కానీ ఇప్పుడు ముందు మనం చెప్పండి. అది మొదట్లో పైరు మొలిచిన తర్వాత నేల స్వభావాన్ని బట్టి 2-3 తళ్ళు అవసరం అవుతాయండి. ముఖ్యంగా పెసర అయితే కొంతవరకు మినుముతో కంపేర్ చేసుకుంటే కొంత నీటి ఎద్దడిని తట్టుకుంటుంది కాబట్టి నేల స్వభావాన్ని బట్టి ఇప్పుడు తెలుగు నేలలో అయితే పెసర వేసుకోవడం, ఆ తర్వాత నల్లరేగడి భూములు తేమ నిలిపిన భూములు అయితే మినుము వేసుకుంటే మినుముకి పెసర కన్నా దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి మనకున్నటువంటి ఈ సాయిల్ టైపు తర్వాత నీటి వసతి దాన్ని బట్టి మనం పైరుని మనం సెలెక్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు పండ్ల తోటలో అందర పంటలుగా కూడా ఈ రెండింటిని పండించవచ్చు అంటున్నారు కదా, ఇప్పుడు ఏ వయసు ఉన్న పండ్ల తోటలో వేసుకోవచ్చు? అంటే లేత తోటలో కూడా వేసుకోవచ్చా, లేకపోతే బాగా ముదిరిన తోటలోనే వేసుకోవాల్సిన అవసరం ఉందా? అంటే ఇప్పుడు కొబ్బరి తోటలు అనుకోండి, లేత తోటలు అయితే మనకి ఏంటంటే ఈ మధ్యలో సాలుకి మధ్యలో బాగా స్పేస్ ఎక్కువ ఉండి
ఎండ అది పడడానికి అవకాశం ఉంది కాబట్టి లేత తోటలు వేసుకోవచ్చు. అలాగే బాగా ముద్ద తోటలు అయితే బాగా పైకి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ గాలి వెలుతురు ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ పండ్ల తోటలో మనం వేసుకోవచ్చు అండి. కొబ్బరి తోటలు, తర్వాత ఏదైనా మామిడి తోటలు లాంటి వాటిలో కూడా వేసుకోవచ్చు అండి. హలో సార్, నా పేరు అనిల్. నమస్కారం అనిల్, చెప్పండి సార్. ఇప్పుడు పత్తి మాది ఫస్ట్ పత్తి నడుస్తుంది. వ్యాపారంలో ఎటువంటి రకం వేసుకుంటే బాగుంటుంది? ఎప్పుడు తీస్తారు ఈ పత్తి? ఈ పత్తి లాస్ట్ మంత్ ఎండింగ్ అయిపోతుంది. మంచిది. ఎక్కడి నుంచి మీరు? వరంగల్. మీకు నీటి వస్తుందండి? నీటి వద్ద అంటే లైట్గా ఉంటుందండి. నీటి వస్తుంటే మీరు ఈ ఫిబ్రవరి మాసం అంతా మీరు వేసుకోవచ్చు అండి. మార్చి మొదటి వారంలో కూడా వేసుకోవచ్చు. నీటి వస్తున్నాయి మొలిచిన తర్వాత కనీసం 2-3 తళ్ళు అవసరం అవుతాయండి పెసరకు కానీ మినుము కానీ. అదే మీ నేల కొంచెం అది తేలిక నేల కానీ లేకపోతే ఇసుక నేల, ఎర్ర నేల అయితే పెసర వేసుకోండి. అదే నల్లరేగడి భూమి అయితే మినుము కూడా వేసుకోవచ్చు అండి. నల్లరేగడి భూమి. నల్లరేగడి భూమి అయితే మినుము కూడా ఉంటుంది. మినుము కానీ పెసర కానీ ఏదైనా వేసుకోవచ్చు. సరే అండి. అదే మళ్ళీ ఇప్పుడు పెసరలో 2 కలిపి వేసుకోవచ్చు అంటారా? ఏమండి పెసరా మినుమునా? పెసరా మినుము ఎట్లా కలుపుతామండి? మనది మనం హార్వెస్ట్ చేసేటప్పుడు ఇబ్బంది కదా, మనం అది పెసరా మినుము కలిపి వేసుకోవడానికి అవకాశం ఉండదండి. అది కొంత పెసర కొంత మినుము అట్లా వేసుకోవచ్చు అండి. కొంత ఒక పక్కన మినుము, ఒక పక్క పెసర అట్లా. హలో హలో ఎకరానికి సుమారుగా ఎంత విత్తనం అవసరం అవుతుందంటారు? అంటే ఇప్పుడు మనం 2 రకాలుగా దీన్ని మనం చెప్పుకున్నాం కదండి. నేల దున్ని వేసుకునేటువంటి ప్రాంతాలు, తర్వాత వరి మాగంలో వరి కొయ్యకు ముందు వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. అది మనకి దున్ని వేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఎకరానికి పెసర అయితే 6 నుంచి 7 కిలోలు సాళ్ళలో వేసుకుంటే అవసరం అవుతుందండి. అదే మినిమం అయితే 8-9 కిలోలు అవసరం అవుతుంది. అలా కాకుండా కొన్ని ప్రాంతాలు ఏం చేస్తారంటే రైతులు నీరు పెట్టి భూమికి తర్వాత దాన్ని 2-3 రోజులు అయిన తర్వాత ఆరు తడి మీద దున్నేసి ఇత్తనం చల్లి తొడుగులు అవుతారు. అలాంటి పరిస్థితులు అయితే ఎకరానికి 10 కిలోలు అవసరం అవుతాయండి. అదేంటంటే మనం ఇత్తనం చల్లి తొడుగులాగినప్పుడు కొంత ఇత్తనం వేస్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎకరానికి 10 కిలోలు అవసరం అవుతాయి. అలా కాకుండా వరి మాగాణంలో వరి కొయ్యకు ముందు అంటే రబీ వరి తర్వాత మనం ఈ వేసవపరాలు వేస్తాం కాబట్టి వరి కొయ్యకు ముందు 2 రోజుల ముందు ఇత్తనం చల్లేటప్పుడు ఇప్పుడు ఈ దున్ని వేసేటువంటి ప్రాంతాల్లో వేసేటువంటి ఈ విత్తన మోతాదు కంటే రెట్టింపు వేసుకోవాలి. అదే పెసర అయితే 12 నుంచి 14 కిలోలు వేసుకోవాల్సిన అవసరం ఉంది ఎకరానికి. అదే మినిమం అయితే 16 నుంచి 18 కిలోల దాకా అవసరం అవుతుందండి. ఇప్పుడు వరి తర్వాత ఈ పెసర కానీ మినుము కానీ వేసేటప్పుడు అసలు వరి కోసేటప్పటికి ఎలాంటి పరిస్థితులు, అనుకూలమైన పరిస్థితులు ఉండాలంటారు? అంటే ఇప్పుడు మనం వరి కోతకు వస్తుంది కదండి. కోతకు వచ్చినా మనకు తెలుస్తుంది, మనం 2-3 రోజుల్లో కోస్తాం అనేటువంటి మనకి ముందుగానే మనం అనుకుంటాం కాబట్టి నీరు బయట పెట్టిన మరుసటి రోజు అంటే పచ్చి బురదగా ఉన్నప్పుడు మనం విత్తనాలు చల్లుకుంటే అవి మొలక బాగా వచ్చేసి మనకి మొక్కల సాంద్రత ఎక్కువ ఉండి మన దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉందండి. విత్తనం చల్లిన తర్వాత 2 రోజులు 3 రోజులు కోసేసి ఆ తర్వాత పనులు 5-6 రోజులు ఎండిన తర్వాత కానీ తీసేస్తే మనకి ఈ పైరు బాగా పెరిగి దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉందండి. హలో హలో నమస్కారం అండి, రైతు నేస్తం. సార్ నమస్తే. ప్రశ్న అడగండి. హలో అదే ప్రశ్న అడగండి. హలో 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 ఇప్పుడు ఈ విత్తనం వేసుకునే ముందు ఏ విధంగా శుద్ధి చేసుకోవాలంటారు? విత్తన శుద్ధి అంటే మనకు వచ్చేటువంటి ఇప్పుడు తెగుళ్ళు ఒకటి వస్తాయండి మనకి. మొక్కను మొలిచిన తర్వాత కాళ్ళ రాటని చెప్పేసి చిన్న మొక్క ఉన్నప్పుడు ఈ కాండం నేల కనుక్కునే దగ్గర కాళ్ళ రాటేటటువంటి వ్యాధి రావడానికి అవకాశం ఉంది. అట్లాగే మొట్టమొదటిలో మనకి ఈ రసం పీల్చే పురుగులు, త్రిప్స్, తామర పురుగులు కానీ, తర్వాత ఈ తెల్లదోమలు కానీ, ఈ పచ్చపేను కానీ వస్తాయి కాబట్టి వీటిని రాకుండా నివారించుకోవడానికి విత్తన శుద్ధి చేసుకోవాలండి. ముఖ్యంగా ముందు మనం ఈ తెగులు సంబంధించినటువంటి మందును విత్తన శుద్ధి చేసుకోవాలి. అది మ్యాంకో జబ్బు కానీ, కార్బనిజం కానీ. మ్యాంకో జబ్బు అయితే 3 గ్రాముల కిలో విత్తనానికి, అదే మనకి కార్బనిజం అయితే 1.5 గ్రాముల కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకొని ఆ తర్వాత ఈ రసం పీల్చే పురుగులకి పురుగు మందు ఒకటి మనం కార్బోసల్ఫాన్ కానీ లేకపోతే థయోమిథాక్సామ్ కానీ. థయోమిథాక్సామ్ అయితే 5 గ్రాముల 1 కిలో విత్తనానికి, లేకపోతే ఇమిడాక్లోరిపిడ్ అయితే 5 ml 1 కిలో విత్తనానికి ఇట్లా విత్తన శుద్ధి చేసుకుని ఆ తర్వాత చివరిలో రైజోబియం కల్చర్ ద్వారా మనం విత్తన శుద్ధి చేసుకుని విత్తనం మనం వేసుకున్నప్పుడు మనకి దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉందండి. హలో సార్ నమస్తే సార్. అయ్యా నమస్కారం, చెప్పండి. సార్ ఈ మినుములో ఎక్కువ పల్లాకు తెగులు సమస్య అండి సార్ మాకు ఎక్కువ. ఓకే అది సార్ అది కొంచెం చెప్తారండి. దీంట్లో తక్కువ రకాలు చెప్పండి సార్. ఇప్పుడు మామూలుగా మాకు ఇక్కడ మార్కెట్లో అంటే ఇప్పుడు ఏ రకమైన అర్థం కావట్లేదు. అంటే ఈ స్పెన్సర్, రిలయన్స్ దాంట్లో కొన్ని రకాలు ఉన్నాయి సార్. అంటే వాళ్ళు అమ్మేయడానికి అవి వేసుకుంటే మాకు వస్తుంది సార్. కొంచెం అవి క్వాలిటీ బాగున్నాయి అవి కానీ మినిమల్ కానీ. మీకు ఈ పల్లాకు తెగులను తట్టుకున్న రకాల గురించి చెప్పాలి వివరం, అంతే కదా? అవును సార్. అప్పుడు అంటే మినువులో మనకి పల్లాకు తెగులు ఎక్కువగా మినువులో మనకు వస్తూ ఉంది. ఈ మినువులు వచ్చేసి మనకి పల్లాకు తెగులు తట్టిన రకాలు చూసినట్టయితే మనకి PU31 అనే రకం ఒకటి. ఏ నెంబర్ సార్? PU31. PU31. తర్వాత LBG 752,
సార్ ఎల్బీజీ 752 ఈ 2 రకాలు కూడా పల్లాకు తెగులు తట్టుకుంటాయి సార్. తర్వాత ఎల్బీజీ 752లో కొద్దిగా వచ్చినా కానీ మనకి దిగుబడి మాత్రం తగ్గేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ ఎల్బీజీ 752 అయితే విత్తనం మెరుస్తూ ఉంటుంది, గింజ సైజు ఎక్కువ ఉంటుంది. అదే PU31 అయితే సాదా గింజ చిన్న గింజ కాబట్టి మీరు ఈ 2 రకాలను కూడా వేసుకోవడానికి అవకాశం ఉందండి. హలో హలో నమస్కారం అండి, రైతు నేస్తం. హలో సార్ చెప్పండి. మాది వరంగల్ జిల్లా. చెప్పండి సార్, ప్రశ్న అడగండి. మా పేరు బుచ్చిరెడ్డి, వరంగల్ జిల్లా. బుచ్చిరెడ్డి గారు మీ ప్రశ్న అడగండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు పెసరు నేను అంటాను కదా, దానికి బాగా పల్లాకు తెగులు వస్తుంది, మరి దిగుబడి వస్తుందా చెప్తారండి. పల్లాకు తెగులు రాని విత్తనం ఒకటి వేరుజేనికి వేసుకోవచ్చా? పల్లాకు తెగులు రాని విత్తనం ఇంకోటి ఏంటంటారు? వేరుజేనికి వేసుకోవచ్చా? ఇప్పుడు వేరుశనగ. ఓకే అండి, చెప్తారండి. ఈ పల్లాకు తెగులు రాని రకాల మెనూలో ఉన్నాయండి. మీరు ఆ రకాలు వేసుకుంటే పల్లాకు తెగులు రాదు. వీటిలో ముఖ్యంగా మనకి PU31, తర్వాత LBG 752. అదే విత్తనం మంచి విత్తనం అయితే, విత్తనం కల్తీ లేకుంటే T9 కూడా చాలా వరకు తట్టుకుంటుందండి. ఈ 3 రకాలు మెనూలో వేసుకోవచ్చు. అలాగే పెసరు వచ్చేటప్పటికి మీకు ఈ పెసర్లో మామూలుగానే కొంతవరకు పల్లాకు తెగులు తక్కువగా వస్తూ ఉంది. అదే వాటిలో LGG 460, LGG 407, తర్వాత మదిర రకమైనటువంటి MG 295, వరంగల్ రకం WGG 37, ఈ రకాలన్నీ కూడా వేసుకోవచ్చు అండి. మీకు వేసవకాలంలో వేసుకోవడానికి అవకాశం ఉందండి. అది మీకు వేరుశనగ వేసుకోవాలంటే వేరుశనగ కూడా వేసుకోవచ్చు, కానీ వేరుశనగ అయితే కాస్త ఆలస్యమైంది, ఇప్పటికి వేసుకుంటే బాగుండేది. హలో 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 సార్, మేము కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నాం. మా పేరు లక్ష్మణ్ గారు చెప్పండి. అయితే ఇప్పుడు వరి కోసిన తర్వాత మనం అలుకుంటాం, అంటే ఎన్ని రోజులు కలుపుకోవచ్చు సార్? ఎన్ని రోజులకి? ఎన్ని రోజులు కలుపుకోవచ్చు అంటారు వరి కోసే ముందు? వరి కోసే ముందు మంచిదండి. వరి కోసే ముందు భూమిలో తేమ ఉండాలండి. మీరు బాగా ఎండగట్టిన తర్వాత విత్తనం చల్లితే మొలవదు. మీరు బురద బాగా ఎక్కువ ఉన్నప్పుడు విత్తనం చల్లుకోవాలి. అంటే మీరు చేలో నీళ్లు బయట పెట్టేసి ఆరిన తర్వాత మరుసటి విత్తనం చల్లుకుని ఆ తర్వాత 2 రోజులు కోసుకుంటే విత్తనం మొలక బాగా వస్తుందండి. అయితే ఏ రకం వాడితే మంచిది సార్? మాది కొంచెం సౌడు, కొంచెం మన రేగడి భూమి అండి. ఏ రకాలైతే మంచి దిగుబడి వస్తుందండి? కొంచెం మీకు తేలిక భూములు చౌడు ఎక్కువ ఉందనుకుంటే పెసర వేసుకోండి. పెసరలో LGG 460, LGG లామ్ పెసర LBG 420 అండి, 460. తర్వాత TM 96-2, ఈ 2 రకాలు పెసర రకాలు మీకు అనుకూలంగా ఉంటాయండి. కొంచెం నేల కొంచెం తేలిక నేల అయినా కొంచెం చౌడు ఉన్నా కానీ, చౌడు ఉన్నట్టయితే ఏం చేస్తారంటే మీరు విత్తనం వేసిన తర్వాత మొలిచిన వెంటనే పైరు తొలి దశలో పొటాషియం నైట్రేట్ కానీ మల్టీకే కానీ 2 సార్లు పిచికారీ చేయండి. 1% మల్టీకే కానీ లేకపోతే పొటాషియం నైట్రేట్ కానీ. హలో హలో నమస్తే సార్. అయ్యా నమస్కారం, చెప్పండి సార్. నమస్తే, కమ్యూనిస్టింగ్ సార్. సార్ చెప్పండి సార్. ఇప్పుడు మేము అపరాలు వేసుకోవడానికి మాకు మళ్ళీ ఎన్ని రోజులకు వస్తుంది సార్ పంట? పంట వచ్చి మీకు 70 రోజులకు వస్తుంది. ఇప్పుడు 70 రోజులకు వస్తుంది. అదే పెసర అయితే మీకు 60 నుంచి 65 రోజులకి వస్తుంది సార్. ఆ నేల స్వభావాన్ని బట్టి నల్ల భూమి అయితే మీకు మినువులేనే వేసుకోవచ్చు. మినుముకి దిగుబడి వచ్చేటువంటి స్వభావం ఉంది కాబట్టి పెసర కంటే. సార్ మాకు శాండ్ మిక్స్ సార్, శాండ్ మిక్స్ నేలలు సార్. నీటి వస్తు బాగానే ఉందా? ఉన్నా సార్, తడి పెట్టుకోగలుగుతాం సార్. శాండ్ ఎక్కువ ఉంటే మీరు పెసర వేసుకోండి. అట్లా కాకుండా నీటి భూమిలో తేమ నిలిపినటువంటి శక్తి ఎక్కువ ఉందనుకుంటే మినుము కూడా వేసుకోవచ్చండి. సార్ ఇప్పుడు 65 రోజులకు వస్తుందా సార్? పెసర అయితే 65 రోజులకు వచ్చేస్తుంది సార్. ఏ రకాలు వేసుకుంటారు సార్ పెసర అయితే? పెసర అయితే మీకు ఎట్లా దుక్కు దున్నేస్తారా? దుక్కు దున్నేస్తాం సార్. దుక్కు దున్నేస్తే LGG 407, LGG సార్, LGG 407, LGG 460, తర్వాత MGG 295, తర్వాత WGG 37, ఈ రకాలన్నీ కూడా వేసుకోవచ్చండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు విత్తన శుద్ధికి 3 రకాలైన కెమికల్స్ చెప్పారు కదండి, ఒకదాని తర్వాత. అంటే వీటి మధ్యలో ఎంత వ్యవధి ఉండాలంటారు? ఒకటి కలిపిన తర్వాత రెండోది కలపాలంటే? అంటే వ్యవధి ఏం అవసరం లేదండి. ముందు మనం కలిపిన ముందు కొంచెం మనం ఆరబెడితే, నీళ్ళలో ఆరబెడితే ఆరిన తర్వాత మనం వెంటనే కలుపుకోవచ్చండి. ముందు మన శిలీంద్రనాశిని, ఆ తర్వాత వచ్చేసి పురుగు మందు, చివరిలో మనకు రైజోబియం, అట్లా 3 కలుపుకొని వెంటనే మనం విత్తుకోవచ్చండి. అదే రోజు విత్తుకోవచ్చు. ఒక రోజున్నా పర్లేదు. ఒక రోజు ఆలస్యమైనా కూడా పర్లేదు? ఒక రోజు ఆలస్యమైనా పర్లేదు. విత్తేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? విత్తేప్పుడు అంటే మనకేంటంటే ముఖ్యంగా ఎరువులు వేసుకోవాలండి. ఎందుకంటే భూమిలో ఇప్పుడు అదే మా వరి మాగాల్లో అయితే ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఈ దుక్కి దున్నేసినటువంటి పరిస్థితుల్లో 20 కిలోలు నత్రజని, 50 కిలోలు భాస్వరం ఎరువులు వేసుకోవాలండి ఆఖరి దుక్కులు.
ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మనకి 20 కిలోలు నత్రజని 50 కిలోలు భాస్వరం ఎరువుల కింద చూసినట్టయితే 50 కిలోలు డయామోనియం ఫాస్ఫేట్ కానీ లేదా 125 కిలోలు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో పాటు 25 కిలోలు యూరియా కలిపి వేసుకుంటే మనకు కావాల్సినటువంటి ఈ ఎరువులు సరిపోతాయి. తర్వాత ఏంటంటే ముఖ్యంగా భూమి స్వభావాన్ని బట్టి భూములు ఏమైనా చౌడు ఉన్నట్టయితే మనకి ఎక్కువగా జింకు లోపం ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఈ మొక్కల మీద. అలాంటి పరిస్థితుల్లో మామూలుగా ఏంటంటే వరి పండించే ప్రాంతాల్లో అయితే 10 సంవత్సరం లేకపోతే ఆల్టర్నేటివ్ ఇయర్స్ వాళ్ళు 20 కిలోలు జింక్ సల్ఫేట్ ఎకరానికి చల్లుతారు కాబట్టి మనకు ఆ ప్రాబ్లం ఉండదు. అలాంటి జింకు చల్లిన పొలాలు అయితే పైరు మీద జింక్ సల్ఫేట్ పిచికారీ చేసుకుంటే మనకి జింకు లోపం కూడా నివారించబడుతుంది. ఇంకా ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇప్పుడు ఈ మనం విత్తనం చల్లి తొడుగులాగే కంటే కూడా సాళల్లో వేసుకుంటే విత్తనం. ఒక్క నిమిషం అండి. హలో, నమస్కారం అండి, చెప్పండి, ప్రశ్న అడగండి. నమస్తే సార్, మేము మినివేసి 65 రోజులు అయింది సార్. కృష్ణా జిల్లా మాది, గూడూరు మండలం. తుప్పు తెగులు ఎక్కువగా ఉంది. వరిమాగాలండి? వరిమాగాన్లు వేసాము, 65 రోజులు అయింది. ఎల్బీజీ 752 వేసాము. తుప్పు తెగులు ఉందండి సార్. అదే తుప్పు తెగులు కాదండి, నేను కూడా ఈ మన ఈ మధ్య పోయిన వారం అంతా కృష్ణా జిల్లా అంతా నేను పర్యటించాను. అది తుప్పు తెగులు కాదు, ఎర్రాకమస్ తెగులు అని. దాన్ని అది కొరినోస్పొర అంటాం ఇంగ్లీష్లో, దాని తెలుగు ఎర్రాకమస్ తెగులు అంటాం. అదేంటంటే అది పైరు దాదాపు 25-30 రోజుల దశలో ఉన్నప్పుడు ఆ తెగులు వచ్చేటువంటి అవకాశం ఉంది. అదేంటంటే ముందు కింద అడుగాకుల మీద వచ్చి తర్వాత స్లోగా పై ఆకుల మీదకి వచ్చి పెరుగుతూ ఉంటుంది. ఆ దశలో మనం ఏం చేయాలంటే 25-30 రోజుల దశలో ఈ కాపరాసి క్లోరైడ్ కానీ లేకపోతే మ్యాంకోజబ్ కానీ ఒక అరకిలో ఎకరానికి పిచికారి చేస్తే అది రాకుండా ఉంటుంది. తర్వాత వచ్చిన తర్వాత మనం పిచికారి చేసినా అది తగ్గదండి. నెల రోజుల లోపలైనా కొట్టాం సార్, మళ్ళీ వస్తానే ఉంది. అంటే మీరేమన్నా అది డోస్ ఏమన్నా తక్కువ వేసారా లేకపోతే ఆల్రెడీ వచ్చిన తర్వాత చేశారా? కానీ అది మందులు సకాలంలో కొట్టిన పొలాల్లో మాత్రం ఆ తెగులు లేదు, చూశాను. మ్యాంకోజబ్ కానీ ఇది కానీ కాపరాసి క్లోరైడ్ కానీ అది కొడితే లేతలో కొట్టాలంట. లేతలో కొట్టాలి, పైరు 25-30 రోజుల దశలో ఉన్నప్పుడు కొట్టాలి కంపల్సరీగా. అది వచ్చినా రాకపోయినా కొట్టాలా. హలో సార్, నమస్కారం అండి, రైతు నేస్తం సార్. నమస్తే సార్. ఇప్పుడు మీరు వరి పైరు కోసే ముందు వేసుకోవచ్చు అని చెప్తున్నారు కదా సార్? అవునండి, అవును సార్. అదే మేము మిషన్లు పెట్టి చేస్తాం సార్, అది కటింగ్ అనేది. ఇప్పుడు 3 days ముందు మనం చల్లుకుంటాం కదా సార్, మరి చల్లుకున్నప్పుడు మిషన్ దొక్కడం ఏమైనా ప్రాబ్లం అవుతుంది? విత్తనం మొలకెత్తడానికి ఏమైనా సమస్యలు అవుతుందా? చెప్తారు. అది అవుతుందండి. మిషన్ కోసేటువంటి ప్రాంతాలకి ఇది పనికిరాదండి. మిషన్ కాకుండా ఈ మనుషులతోనే కూలీలతోనే వరి కోసే ప్రాంతాల్లో మనకి అపరాలు బాగా వస్తాయండి. ఈ వరి యంత్రాల ద్వారా కోసేది ఇంకా మనం అలాంటి యంత్రాలు ఇంకా తయారు చేయలేదండి. మనం ఇంకా అది దాని మీద పరిశోధన జరుగుతూ ఉంది. మనకేంటంటే భూమి మనం యంత్రాలు విత్తనం చల్లి యంత్రాలతో కోసినా కానీ ఈ తొక్కిడి పడకున్నటువంటి యంత్రాలను తయారు చేయడానికి ఈ కాన్పూర్లో పరిశోధన చేస్తూ ఉన్నారండి. మనకి వరి మాగాణంలో మనకు పనికొచ్చేటువంటి విధంగా. ప్రస్తుతానికి మాత్రం మనం కూలీలతో కోసుకుంటేనే మనం ఈ వరి మాగాణంలో ఈ అపరాలు చల్లుకోవడానికి అవకాశం ఉందండి. హలో, కలుపు నివారణ అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్య కదండి. ఇందులో ఈ కలుపు నివారించడానికి అంటే మనకు విత్తనం చల్లే ముందు కానివ్వండి తర్వాత కానివ్వండి ఎటువంటి మందులు వాడుకోవచ్చు? అంటే ఇప్పుడు మనం మెట్టలో దుక్కుదిన్ని వేసినటువంటి పరిస్థితులు అయితే విత్తనం వేసిన వెంటనే అదే రోజు కానీ మరుసటి రోజు కానీ మనం పెండి మీదలు అనేటువంటి మందు ఉంది మనకి, కలుపు నాశన మందు. అది వచ్చేసి 1 లీటర్ ఒక ఎకరానికి పిచికారి చేసినట్టయితే మనం ఈ కలుపుని మనం నివారించుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కలుపు నివారణ ఇంకో విధంగా ఏం చేసుకోవచ్చు అంటే ఎక్కువగా మన సాళ్ళలాగానే విత్తుకుంటే ఈ సాళ్ళ పైరు 20-25 రోజుల దశలో మనం ఈ అంతర్కృషి చేసుకుంటే కూడా కొంతవరకు కలుపు నివారణ అవుతుంది. ఈ అంతర్కృషి చేస్తే కలుపు నివారణతో పాటు ఈ భూమిలో తేమ కూడా నిలుపునే శక్తి పెరుగుతుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటే మన కలుపు నివారణ జరుగుతుంది. తర్వాత మనకి 20 రోజులు నెల రోజుల మధ్యలో కన్నా కలుపు ఇంకా ఉంటే మనకి కలుపుని బట్టి అంటే అదే వరి మాగాణంలో అయితే కలుపు ఎక్కువగా మనకి ఊద ఉంటుంది కాబట్టి ఈ ఊద నివారణకి విప్సూపర్ అనే మందు ఉంది, 250 మిల్లీలీటర్లు ఒక ఎకరానికి పిచికారి చేస్తే సరిపోతుంది. అలాగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో ఈ మెట్టలో కానీ వరి మాగాణంలో కానీ ఈ వెడల్పాటి ఆకులు తర్వాత ఈ డైకాట్స్ మోనోకాట్స్ అంటారు వాటిని, ఈ గడ్డి జాతి 2 ఉన్నప్పుడు ఈ పర్సూట్ అనే మందు ఉంది. ఈ పర్సూట్ అనేది 200 ml ఎకరానికి పిచికారి చేస్తే ఈ కలుపు నివారణ జరుగుతుందండి. ఇప్పుడు ఒకసారి చిన్న విరామం. రండి కూర్చోండి. డాక్టర్ గారు, నేను నా మొబైల్ని ఇంట్లో మర్చిపోయాను, రేపు వస్తాను. ఓహో డాక్టర్ గారు, మా చిన్న బొమ్మల పెళ్లి, లడ్డూలు పంచేస్తానండి. చూడండి, రండి కూర్చోండి. డాక్టర్ గారు, ఇవాళ అమావాస్య అండి, నేను గుడ్డు కూడా తినేసాను, రేపు తప్పకొస్తానండి. సాకులు చెప్పడం మానేయండి, శరీరంలో ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు. అరే నేస్తాం, చెప్పకపోతే ఎలా బాగవుతుంది? యౌన సంక్రమణమే కదా, భయపడకండి, పూర్తిగా పరీక్ష చేస్తాం. ఇకపోతే ఈ విషయం మా మధ్య ఉంటుంది. అవునండి, భయాన్ని పారదోలండి. దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో యౌన సంక్రమణకి పరీక్ష చేయించుకోండి. డాక్టర్ గారు, ఆల్ ఈజ్ వెల్.
ఎన్ని పెట్టాలదమ్మా చెప్పాను? ఎన్నని చెప్పాను చెప్పు. 2 తెమ్మని చెప్పాను. మరి ఇవన్నీ చెప్పవయ్యా ఎన్నో? ఒకటేగా? ఒకటి. ఒరే ఈడియట్, నీ బుర్రకెక్కడేంట్రా అసలు? ఒక చెవితో వింటావు, ఇంకో చెవితో వదిలిపెడతావు. చిన్నతనంలో సరైన పోషణ లభించకపోతే దాని ప్రభావం జీవితాంతం ఉంటుంది. ఆలస్యంగా అర్థం కావడం, జ్ఞాపక శక్తి తక్కువగా ఉండటం, మాటిమాటికి జబ్బు పడ్డం, ఇవన్నీ పోషకాహార లోపపు లక్షణాలు కావచ్చు. పోషకాహార లోపం అంటే సరైన పౌష్టికాహారం లభించకపోవడం. గర్భంలో ఉన్నప్పటి నుండి పుట్టిన తర్వాత మొదటి 2 ఏళ్ల పాటు పిల్లలకు దీనివల్ల అత్యంత హాని కలుగుతుంది. ఈనాడు దేశంలోని ఇంచుమించు ప్రతి 2వ బిడ్డ పోషకాహార లోపానికి గురవుతోంది. అంటే శారీరకంగా, మానసికంగా బలహీనం. రండి కలిసి పోషకాహార లోపం నివారణ కోసం పోరాడదాం. హలో, చెప్పండి సార్. అయ్యా ప్రశ్న అడగండి సార్. ఇప్పుడు ఈ అపరాల సాగు వేసవి కాలంలో అన్నారు కదా, ఇప్పుడు మినుము అంటే లేట్ ఫిబ్రవరి తర్వాత మినుము కానీ పెసరు కానీ వేసుకునే వెరైటీస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. అదే ఇప్పుడు మినుము అయితే మనకి అన్ని కాలాలు పనికొచ్చే రకాలు ఉన్నాయి. మనకి తక్కువ కాలంలో వచ్చే రకాలు LBG 700. అంటే మాకు ఇక్కడ వాటర్ స్కేర్సిటీ సార్ కొద్దిగా, అందుకని వాటర్ స్కేర్సిటీ అంటే వాటర్ స్కేర్సిటీ అయితే మినుము కంటే పెసర రైట్ మీకు. పెసర అయితే ఏంటంటే మొలిచిన తర్వాత 2 తడులు సరిపోతాయి. ఓకే సార్. అదే మినుము అయితే ఏమవుతుందంటే ఇప్పుడు నల్లరేగడి భూములు అయితే భూమి తేమ ఎక్కువ నిలుపుంటాయి కాబట్టి వాటికి 2 తడులైనా కొంచెం ఎక్కువ నీటి ఎద్దడి లేని ప్రాంతాల్లో మినుము వేసుకుంటే బాగుంటుందండి. ఓకే సార్. అదే పెసర అయితే మీకు LGG 460, LGG 407, MGG 295 వేసుకోవచ్చు. మినుము అయితే LBG 752, PU 31 ఈ రకాలు వేసుకోవచ్చండి. హలో హలో నమస్కారం అయ్యా. నమస్కారం అండి, చెప్పండి ప్రశ్న అడగండి. ఇప్పుడు చెరుకు కొట్టేసామండి, చెరుకు తీసాం. అప్పుడు దున్నేసి పెసరని చల్లడానికి ఏ బాగుంటుందా ఇప్పుడు అని అడుగుతామని. వేసుకోవచ్చండి, చెరుకు తీసిన తర్వాత కూడా వేసుకోవచ్చు మీరు. ఈ నెల ఆఖరి వరకు వేసుకోవచ్చు, వచ్చే నెల మొదటి వారం వరకు కూడా మీరు వేసుకోవచ్చండి. చెరుకు తీసిన తర్వాత మీకు మినుము వేసుకోవచ్చు, పెసర వేసుకోవచ్చు, 2 వేసుకోవచ్చండి. మినుము కన్నా పెసరే బాగుంటుంది అంటున్నారు, పెసర వేద్దామని అండి. అట్లాగండి, పెసరైనా వస్తుంది. మినుము అయితే కొంచెం నీటి ఎద్దడి లేని ప్రాంతాల్లో మినుము వేసుకుంటే మినుము దిగుబడి ఎక్కువ వస్తుంది కాబట్టి మినుము వేసుకోవచ్చు. మాకు నీటి ఎద్దడి లేదండి, నీళ్లు ఉన్నాయి. అంటే పెసర కొంత మినుము కూడా కాస్తండి. అట్లాగండి, ఇప్పుడు మార్కెట్లో పెసరకి ఎక్కువ ధర ఉంది కాబట్టి పెసర వేసుకోండి. పెసర ఏ రకం బాగుంటుందండి? LGG 460, LGG 407, అలాగే MGG 295, WGG 37 ఈ రకాలు ఏమైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు డాక్టర్ కోటేశ్వర, కలుపు నివారణకి మనం మందులు వాడినప్పుడు ప్రధాన పంటకి ఏమీ హాని జరగదంటారా? అంటే మనం ఏంటంటే ఇప్పుడు మినుము పంటకి హాని జరిగినటువంటి మందులే మనం సెలెక్ట్ చేసి మనం చూస్తామండి. వీటిలో మన కలుపుని బట్టి మన గడ్డి జాతి కలుపు అయితే టర్గా సూపర్ అని, క్లించర్ అనే మందు ఉంటుంది. అదే టర్గా సూపర్ కానీ క్లించర్ అయితే 400 ml ఎకరానికి సరిపోతుంది. అట్లా కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఈ గడ్డి జాతిలో కూడా ఓద ఎక్కువ ఉంటే ఈ ఓదకి స్పెసిఫిక్గా మనకి విప్ సూపర్ అనే మందు ఉంది. అది వచ్చేసి 250 ml ఎకరానికి సరిపోతుంది. అలా కాకుండా అన్ని రకాల కలుపు మొక్కలు, గడ్డి జాతి కలుపు మొక్కలు, తర్వాత రెడ్లపాటిగా కలుపు మొక్కలు అన్ని కలిపి ఉంటే పర్సూట్ అనే మందు ఉంది. పర్సూట్ వచ్చేసి 200 ml ఎకరానికి పిచికారి చేస్తే సరిపోతుంది. కాదు పర్సూట్ పిచికారి చేసినప్పుడు ఏమవుతుందంటే పైరు ఒక 4-3 రోజులు మనకి గ్రోత్ ఆగిపోయినట్టు కనిపిస్తుంది, కానీ ఆ తర్వాత నార్మల్గా గ్రోత్ వచ్చేస్తుంది. అట్లా ఏమన్నా పైరు ఇంకా ఆగిపోయినట్టు కనిపిస్తే వెంటనే 2 రోజుల తర్వాత 2% యూరియా పిచికారి చేస్తే త్వరగా రికవర్ అవుతుందండి పైరు. హలో 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 సార్. నమస్కారం అండి, రైతు నేస్తం. సార్ నమస్తే సార్. నా పేరు సుధాకర్, దుగ్గండి మండలం, వరంగల్ డిస్ట్రిక్ట్ సార్. చెప్పండి సుధాకర్ గారు, చెప్పండి. మాకు ఇప్పుడు సమ్మర్ ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా సార్. అప్పుడు అందరు కాటన్ తీసేసి పెడతారంటే మేము పెట్టలేక, ఎందుకంటే కాయలు 2-3 ఉన్నాయి, ఇట్లా అయిపోయి వస్తాయి, పూత ఆపుకుందామని ఆపేసరికి ఆ పూత లేదు సార్. అది అయితే ఇప్పుడు దాన్ని తీసేసి మనం వేసుకుందామా, వాటర్ ఇట్లా మంచిగా ఉన్నాయి సార్. నీళ్ళుంటే వేసుకోండి. నీళ్ళుంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు పత్తి తీసిన తర్వాత ఈ నెల ఆఖరి వరకు మనకి ఇబ్బంది లేని వేసుకోవచ్చండి. పెసర కానీ మినుము కానీ వేసుకోవచ్చండి. పెసరైనా మినుము అయినా పెసరైనా మినుము వేసుకొని దుక్కి దున్ని వేసుకోండి. దుక్కి బాగా దున్నుకొని దుక్కిలో కావాల్సినటువంటి ఎరువులు వేసుకొని వేసుకోండి. అట్లా సార్. ఇప్పుడు మినుము బాగుంటుందా సార్? మినుము బాగానే ఉంది. నీటి ఎద్దరు లేకపోతే మినుము వేసుకోండి. కొంతవరకు ఏమన్నా నీరు ఏమన్నా ఎక్కువ పెట్టే అవకాశం అయితే పెసర వేసుకోండి. ఇంకొక చిన్న విషయం సార్,
ఏదో గోర్చిక్కుడు బయట ఎక్కడికో పోతాయి ప్రైవేట్ వాళ్ళ సార్ అది? అది గోర్చిక్కుడు కూడా వేసుకోవచ్చు, కానీ ఇప్పటికి వేస్తుంటే పోయిందండి. ఎందుకంటే అది వచ్చేసి మీకు 90 రోజులు పంటది, 90-95 రోజులు. అది ఇప్పుడు పెసర అయితే మనకు 60-60 రోజులు వస్తుంది కాబట్టి అది ఇప్పుడైనా వేసుకోవచ్చు. మీరు ఈ నెల చివరి వరకు వచ్చే నెల మొదటి వారంలో కూడా వేసుకోవచ్చు. గోచిక్కుడు అయితే ఇప్పటికి వేస్తుంటే పంట పోత దశకు వచ్చేది. హలో, నల్గొండ డిస్టిక్ అండి, మిరాలగూడ మండలం, రాయంతల విలేజ్ అండి. నమస్కారం అండి, చెప్పండి. మా అలసంద చేను వేసినామండి, 1 ఎకరన్నర దాకా వేసినాము. ఈ కొద్దిగా ఆకు ముడతలాగా అనిపిస్తుంది, ప్లస్ తెల్ల తెల్ల గీతలు అవుతుంది, చెట్టు పెరుగుదల లేదు సార్. ఓకే ఓకే, చెప్తారండి. ఏం పేరండి? అలసంద. అలసంద అండి. అలసంద అండి. ఇప్పుడు మీకు ఏమన్నా ఆకుల మీద ఉన్న రసం పీల్చే పుల్లు ఏమైనా ఉన్నాయండి? ఆకులు ముడతలు ఏమైనా వచ్చినాయా? ఈ కొద్దిగా పేను బంక కూడా అవపడుతుంది సార్ అక్కడక్కడ. పేను బంక అంటే మీరు ప్లస్ ఆకు ముడత వస్తుంది సార్, ఆకు బాగా బెల్లట్లేదు, చెట్టు కూడా ఎదుగుదల లేదు సార్. అది రసం పీల్చే పుల్లు. రసం పీల్చే పుల్లు నివారణకి మీకు రోగార్ అనే మందు ఉంది. రోగార్ కానీ లేకపోతే రీజెంట్ అనే మందు కానీ పిచికారీ చేసుకోవాలి. రీజెంట్ అయితే ఎకరానికి 100 ml పడుతుంది సార్. అదే రోగార్ అయితే ఎకరానికి వచ్చి మీకు 350 ml పడుతుందండి. 2 పిచికారీ చేసుకుంటే ఏదో ఒకటి పిచికారీ చేసుకుంటే మీకు ఆ రసం పీల్చే పుల్లు, ఈ పేను బంక్ కానీ తర్వాత తామర పుల్లు కానీ నివారించబడిపోయి మీకు పైరు బాగా పెరుగుతుందండి. రోగార్ చేసుకోమంటారా సార్? చేసుకోండి, రోగార్ చేసుకోవచ్చు. చెట్టు ఎదుగుదల కూడా అవపడుతుందా సార్? ఇది ఎదుగుదలకి మీకు చేలు ఏమన్నా భూములు ఏమన్నా ఇది తగ్గుపాడులో ఏమన్నా న్యూట్రియంట్స్ లేకపోతే వస్తుంది. దాంతోపాటు మీరు ముందుతో పాటు 2% యూరియా పిచికారీ చేసుకోండి. యూరియా కూడా చేయమంటారు? 2% అంటే మీకు వరి చేసినామండి ఇప్పుడు 1 year కింద దాన్ని. ఇప్పుడు క్రాప్ లేదు కదా, అలసంద చల్లాం సార్. బోర్ ఆధారం అదే అడుగుదామని. మరి పోషకాల లోపం ఏమైనా ఉండే అవకాశం ఉంటుందంటారా? అదే రసం పీల్చే పురుగులు ఉంటాయి కాబట్టి ఈ రసం పీల్చే పురుగు నివారణకి ఈ రోగారు కానీ లేకపోతే రీజెంట్ కానీ పిచికారీ చేసుకుని దాంట్లో మీరు ఏం చేస్తారంటే 10 లీటర్ల నీటికి 200 గ్రాములు యూరియా కలుపుని పిచికారీ చేసుకుంటే మీకు త్వరగా పెరుగుతుందండి పైరు. యూరియా కూడా కలపం ఎంత కలపమంటారు సార్ పంపుకి? 10 లీటర్ల నీటికి 200 గ్రాములు అంటే లీటర్కి 20 గ్రాములు చొప్పున సార్. 200 గ్రాములు కలిపి సరిపోతుందా? 10 లీటర్లకి 200 గ్రాములు కలుపుకోవాలి. ఎక్కువ అయితే మళ్ళీ మాడిపోతుందండి పైరు. ఎక్కువ అయితే మాడిపోతుంది. రోగార్ ఎంత సార్ పంపుకి? రోగార్ వచ్చేసి మీకు అది 2 ml వేసుకోండి లీటర్ నీటికి. లీటర్ నీటికి 2 ml చొప్పున. అదే పవర్ స్పేర్ అయితే 2.5 లీటర్లు పెంచుకోండి. పవర్ హ్యాండ్ స్పేరే సార్. సరే, థ్యాంక్ యూ సార్. ఓకే. ఇప్పుడు పెసర కానీ మినుము కానీ ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలంటారు? పైపాటుగా ఎరువులు వాడాల్సిన అవసరం ఉందా? పైపాటుగా ఈ అపరాలకు దేనికి అవసరం ఉండదండి. మనకు తొలి దుక్కు దున్నేటప్పుడు ఆఖరి దుక్కులోనే మనకి 20 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం చెట్టు ఎరువులు వేసుకోవాలి. వాటి కానీ మనకి 50 కిలోల డైఅమోనియం ఫాస్ఫేట్ కానీ లేకపోతే 125 కిలోల సింగిల్ సోర్స్ ఫాస్ఫేట్తో పాటు 25 కిలోలు యూరియా కలిపి వేసుకుంటే మనకి ఈ మినుము పెసరకి ఈ అపరాల పైలకు కావాల్సినటువంటి నత్రజని భాస్వరం లభ్యమవుతాయి. కాబట్టి ఈ విధంగా మనం ఈ దుక్కి దున్ని వేసినటువంటి పరిస్థితుల్లో మాత్రం ఎరువులు వేసుకోవాలండి. సూక్ష్మధాతు లోపాలు ఏమైనా తలెత్తే అవకాశం ఉందంటారా? వీటిని గుర్తించడం ఎలాగ అసలు రైతు? సూక్ష్మధాతు లోపాలు సామాన్యంగా మనకి ఈ అపరాల పైరు మీద పెద్దగా కనిపించవండి. కాకపోతే కొన్ని ప్రాంతాల్లో ఏమన్నా కొంచెం ఈ నేల సరిగా లేనప్పుడు ఈ చౌడు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు అయితే మాత్రం ఈ జింక్ లోపం ఒకటి కనిపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనకి ఈ మల్టీకే అంటే దానిలో అన్ని న్యూట్రియంట్స్ ఉంటాయి, చలామిన్ కానీ ఇలాంటి పిచికారీ చేసుకుంటే మనకి ఈ మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ నివారించబడుతుందండి. ఆ విధంగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. హలో హలో నమస్కారం అండి, రైతు నేస్తం. నమస్కారం అండి సార్, ప్రశ్న అడగండి. మేము ఒక 3 ఎకరాలు పెసరేసామండి. 15-20 రోజులు అవుతుంది. ముందస్తు చర్యలుగా ఏమైనా మందు ఇలా కొట్టాలన్నా ఎలా ఉంటుంది? వేసి ఎన్ని రోజులు అవుతుందండి పైరేసి? 15-20 రోజులు ఉంటుంది. 15-20 రోజులు. 15-20 రోజులు అప్పుడు మీకు విత్తన శుద్ధి చేసి ఉంటారు కాబట్టి చేశారు. విత్తన శుద్ధి ఏమైనా చేసుకున్నారా? ఆ పని వేసారా? చేసామండి. దేంతో చేసి విత్తన శుద్ధి చేశారు? మన ఐడియా లేదు కానీ చేశానండి. ఒకవేళ మీకు రసం పీల్చే వచ్చేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల నివారణకి ఎసిఫేట్ కానీ మోనోకోటోపాస్ కానీ పిచికారీ చేసుకోండి. ఎసిఫేట్ అయితే 1 గ్రామ్ 1 లీటర్ నీటికి, అదే మోనోకోటోపాస్ అయితే 1.6 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోండి. అదే పవర్ స్పేర్ అయితే 2.5 లీటర్లు పెంచి వేసుకోండి అండి. ఈ రసం పీల్చే పురుగులు తర్వాత ఏమైనా చిన్న చిన్న పురుగులు కూడా నివారించబడతాయి ఈ మందు పిచికారీ చేస్తే. ఇప్పుడు మరి 30 రోజుల తర్వాత ఏంటంటే మీకు ఏమైనా తెగుళ్ళు వస్తే తెగులు మందు మ్యాంకో జబ్ కానీ కార్బనిజం కానీ పిచికారీ చేసుకోండి. తర్వాత పూత సమయంలో ఈ పూతలో ఏమన్నా పురుగు వచ్చినప్పుడు ఆ వచ్చిన పురుగుని బట్టి మందులు వాడాల్సిన అవసరం ఉందండి. డాక్టర్ కోటేశ్వర, పరిమితంగా నీటి వనరులు అందుబాటులో రైతు దగ్గర ఉంటే
మరి ఎలాంటి కీలక దశల్లో నీరు అందిస్తే ఫలితాలు బాగుంటాయి? అంటే ఇప్పుడు పైరు మొలిచిన తర్వాత మనకి ఈ అపరాలు అనేవి పూత ప్రారంభ దశలో పూత దశలోను తర్వాత పూత పిందగట్టే దశలోను మనకి ఈ నీటి ఎద్దడి లేకుండా ఉండాలండి. ఇప్పుడు మినుము పెసరపైరు ఏంటంటే పెసర అయితే మనకు 35 రోజులకి, మినుము అయితే 40 రోజులకి పూతకు వస్తుంది. కాబట్టి ఈ పైరు నెల రోజులు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీగా మనకు పైరు బెటర్ రాకుండా చూసుకోవాలండి. ఈ పూతకు ముందంటే 30 రోజుల దశలో నీరు కట్టుకొని ఆ తర్వాత పూత అంతా పిందబడిన తర్వాత రెండోసారి ఆ పూత పిందబడిన తర్వాత 15 రోజుల తర్వాత రెండోసారి కంపల్సరీగా మనం 2 సార్లు నీరు పెట్టాల్సిన ఒక అవసరం ఉందండి. హలో 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 సార్, నమస్కారం అండి, రైతు నేస్తం. సార్ సార్ ప్రశ్న అడగండి. సార్ మాకు ఇప్పుడు నీటి ఎద్దడి బాగా ఉన్నది సార్, మా కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఇల్లంతా మండల్. ఏ పైరు వేస్తే బాగుంటుంది సార్? ఇప్పుడు పెసరనా ఏ వేస్తే తొందర? అంటే నీటి ఎద్దడి అంటే మీరు ఎన్ని తళ్ళు ఇవ్వగలుగుతారు? అంటే ఎన్నిసార్లు నీరు అందించగలుగుతారు మీరు? హలో, ఇప్పుడు పరిమితంగా నీరు ఉంటే కనుక ఏం వేసుకోమంటారు? అంటే ఇప్పుడు మినుము కానీ పెసరు కానీ కంపల్సరీగా విత్తనం మొలిచిన తర్వాత 2 తళ్ళు అవసరం అవుతాయండి. అది పూత ముందు ఒకసారి, తర్వాత ఆ పూత అంతా పిందబడిన తర్వాత. అది నేల ఏమన్నా మరీ తెలియని నెల అయితే 3వ తడి కూడా అవసరం ఉంది. 2 తళ్ళు నీళ్ళు పెట్టలేనప్పుడు మాత్రం మొలిచిన తర్వాత మనం ఈ పైర్లు వేసుకోవడానికి అంత మంచి పద్ధతి కాదండి. మరీ నీటి తక్కువ ఉన్నప్పుడు అంటే పిల్లి పెసరు కానీ జొన్న కానీ వేసుకొని కొంతవరకు పెరిగిన తర్వాత అది భూమిలో కలిపి దున్నుకుంటే అది భూమి సారవంతం అవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా చేసుకోవచ్చండి. ఇప్పుడు వేసవిలో ఈ అపరాలు పండించేటప్పుడు ప్రధానంగా ఎలాంటి చీడపీడల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ముఖ్యంగా మన వేసవిలో మినుము పెసర పండించేటప్పుడు ఈ తెగుళ్ళ కంటే కూడా మనకి ఎక్కువ రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువ ఉంటుందండి. ఈ రసం పీల్చే పురుగులు వచ్చేసి మనకి ఈ ముఖ్యంగా తామర పురుగులు, అలాగే తెల్లదోమ ఎక్కువ ఆశిస్తాయి. వీటికి ఏంటంటే మనం ముందుగానే మొదట్లో విత్తన శుద్ధి చేసుకుంటే ఈ థయోమిథాక్సామ్ కానీ ఇమిడాక్లోపిడ్ కానీ మనం ఈ రసం పీల్చే పురుగు బెడ్ నుంచి మనం కాపాడుకోవచ్చు. ఈ రసం పీల్చే పురుగులు ఏం చేస్తాయంటే రసం పీల్చి మనం పైరు నష్టం కలుగజేసినా కాకుండా ఒక విధమైనటువంటి ఈ వైరస్ తెగుళ్ళని వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఈ పల్లాకు తెగులు కానీ తర్వాత ఆకుముడత, దాన్నే మనం లీఫ్ కర్ల్ వైరస్ అంటాము. ఈ 2 తెగుళ్ళని కూడా ఈ రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి ఈ ముందుగానే మనం విత్తన శుద్ధి చేసుకుంటే కంపల్సరీగా వీటిని కూడా మన తెగుళ్ళని కూడా నివారించుకునే వాళ్ళు అవుతామండి. ఓకే అండి. హలో హలో చెప్పండి సార్, ప్రశ్న అడగండి. మేము ఖమ్మం నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. ఎండాకాలంలో మినుము ఏది సాగుకు అనుకూలంగా ఉంటుంది, దిగుబడి ఏది ఎక్కువ వస్తుంది అనేది రకం అండి? ఇప్పుడు మనకి వేసవి కాలంలో వేసుకోవడానికి దిగుబడి ఇచ్చే రకాలు చెప్పండి. అది వేసవికాలంలో మినువులు వచ్చేసి మనకి LBG 752, PU 31, PU అలాగే LBG 20, PU 31 అండి, PU 31, LBG 20, T9 కూడా వేసుకోవచ్చండి. తీగ రకాలండి ఇవి? తీగ రకాలంటే తీగ రకాలు ఇప్పుడు మనకు వేసవికాలంలో తీగ రాదండి. తర్వాత అదే మనం రబీలో వేసుకుంటే అక్టోబర్ మాసంలో మనకి నీటి ఎద్దడి లేకుండా పైరు బాగా పెరుగుతుంటే కొద్దిగా లైట్గా తీగ వస్తుంది. కానీ మనకి సమ్మర్లో వేసుకుంటే మొత్తం తీగ రాదండి వీటికి కూడా. PU 31 అండి. ఇది గాజు రకాలా ఏ రకాలండి? ఒక PU 31 తప్పితే మిగిలిన ఈ షైనింగ్ రకాలు, మెరిసే రకాలండి. ఈ LBG 20 కానీ తర్వాత LBG 752 కానీ అలాగే LBG 623 కానీ ఇవన్నీ మెరిసే రకాలు. PU 31 తర్వాత T9 సాదా రకాలు. హలో సార్, నమస్కారం సార్. మేము వరంగల్ జిల్లా ధర్మస్థల నుంచి మాట్లాడుతున్నాం సార్. సార్ నమస్కారం, చెప్పండి. సార్, ఈ వేసవిలో ఏమి రకాలు పెసర వేసుకోవచ్చు సార్? పెసర ముఖ్యంగా మనకి LGG 460 సార్, LGG 407 సార్, MGG 295 సార్, WGG 37 సార్, వీటితో పాటు ML 267 ఈ రకాలన్నీ కూడా వేసవికాలంలో వేసుకోవచ్చండి. రసం పీల్చే పురుగుల యాజమాన్యం గురించి చెప్తారండి మీరు? రసం పీల్చే పురుగులు అంటే మనకి తొలి దశలో పైరు మొగ్గ విత్తిన తర్వాత మనకి ఈ పేనుబంగ కానీ తర్వాత తెల్లదోమ కానీ ఈ తామర పురుగులు కానీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం మొదట్లో విత్తన శుద్ధి చేసుకుంటే దాదాపు 15 రోజుల పైరు వరకు మనకి ఈ రసం పీల్చే పురుగులు మనకి ఏ మందులు కొట్టాల్సిన అవసరం ఉండదు. అలా కాకుండా మనం విత్తనం హడావిడిగా వేసుకున్నప్పుడు ఈ మొదట 15-20 రోజుల లోపు మనకి ఎక్కువగా రసం పీల్చే పురుగులు వస్తాయి. కాబట్టి రసం పీల్చే పురుగుల నివారణకి ఎస్పేట్ అయితే 1 గ్రామ్ 1 లీటర్ నీటికి, అదే మోనోకోటోపాస్ అయితే 1.6 ml 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకుంటే ఈ రసం పీల్చే పురుగులు నివారించుకోవచ్చండి.
తర్వాత తెల్లదోమ ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో తెల్లదోమ ఎక్కువ ఉన్నది. తెల్లదోమ ఏంటంటే ఈ ఎసిపెటిక్ కానీ మోనోకోటోపాస్ కానీ అంత ఎక్కువగా నివారించబడదు. దీని నివారణకు ఏంటంటే మనకి ట్రైజోఫాస్ అనే మందు, ట్రైజోఫాస్ అయితే 1.5 ml 1 లీటర్ నీటికి. తర్వాత ఇస్టామిప్రిడ్ అది వచ్చేసి 0.2 ml లీటర్ నీటి కలిపి చేసిన తెల్లదోమ నివారించబడుతుంది. ఈ తెల్లదోమ ఏంటంటే ఇప్పుడు రసం పీల్చి పంటకు నష్టం కలిగజేయడం కూడా కాకుండా ఈ పల్లాకు తెగులను కూడా వ్యాప్తి చెందిస్తూ ఉంది. కాబట్టి దీన్ని నివారించుకుంటే ఈ పల్లాకు తెగులు నివారించుకుని మనం ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుందండి. హలో 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 సార్, నమస్కారం అండి. రైతు నేస్తం మాది మెదక్ డిస్ట్రిక్ట్ సిద్దిపేట సార్. చెప్పండి సార్. మాకు బీర్నీస్ ఉన్నది సార్. బీర్నీస్ కాయ దశకు వచ్చింది సార్. సార్ అది మన ఆకుమచ్చల పైన వచ్చుకుంటా అది మన కాయ చట్టబోతుంది సార్. కాయ ఆకుమదిరం కూడా. బీన్స్ అంటండి. బీన్స్ అంటే ఏం బీన్స్ అండి? అది పాల్గొన్నా సార్. బీన్స్ అంటే మనం అది కూరకు ఉపయోగించే బీన్స్ సార్? పాల్గొన్నా సార్. కోతకు ఉపయోగించేది. కూరకు ఉపయోగించేది. హలో హలో హలో, ఏమండి? గుంటూరు జిల్లా రేపల నుంచి అండి. సార్ చెప్పండి. T9 చల్లానండి, 60 రోజులు అయింది. ఒక కాపు పడింది, ఇంకా పోతుందండి. దానికి ఇప్పుడు ఏమన్నా ఉపయోగపడుద్ది అంటారా? అంటే మాగట్లే అండి, మెట్లోనా? మాగాడండి, వరికోసి వేసాము. అంటే కింద తేమ, భూమిలో తేమ ఉందా? కొంచెం ఉందండి. మొన్న వర్షం పడింది, నెల రోజులు అప్పుడు మొక్కప్పుడు. తేమ ఉంటే రెండో పోతు కూడా కింద పడటానికి అవకాశం ఉందండి. లారీని కొట్టానండి, 10 రోజులు అయింది. అంటే పురుగు ఎక్కువ లేదు ఇప్పుడు ప్రస్తుతం పొలాల్లో. ఏమన్నా పురుగు ఉంటే మాత్రం, పూతల పురుగు, పింద తినేటువంటి పురుగు ఉంటే మాత్రం ఈ నువాను ఎకరానికి వచ్చేది 200 ml నువాన్తో పాటు ఏదన్నా పురుగు మందు, కినాల్ పాస్ కానీ క్లోరిపైరిపాస్ కానీ కలిపి పిచికారీ చేసుకోండి. అప్పుడు మీకు ఈ పురుగు సమర్థవంతంగా నివారించబడుతుంది. సరే సార్. ఎన్ని రోజులు పంట అండి అది? అది 75 రోజులు పంట అండి. ఒక్కోసారి మనకి వర్షం పడినప్పుడు కానీ, లేకపోతే మనం నీరు పెట్టినప్పుడు కానీ ఒక 1 రోజులు ఎక్కువ ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. సరే సార్. ఇప్పుడు బీన్స్ మీద మచ్చలు వస్తాయి అన్నారండి సిద్దిపేట నుంచి. మరి ఆయనకి అంటే బీన్స్ మీద ఆకు మీద మచ్చలు అయితే మనకి ఈ మ్యాంగో జబ్ అనే మందు పిచికారీ చేసుకుంటే ఆకు మీద ఈ శిలీంద్రనాశనం అయితే మచ్చలు పోతాయండి. అలా కాకుండా ఒకవేళ రసం పీల్చే పురుగుల ద్వారా వచ్చినైతే మాత్రం ఈ ఎస్పేటు తర్వాత మోనోక్రోటోపాస్ పిచికారీ చేసుకుంటే మనకి నివారించబడి మచ్చలు రాకుండా ఉంటాయండి. హలో హలో, నమస్కారం అండి. రైతు నేస్తం. నమస్కారం సార్. సార్ చెప్పండి. సార్ మేము వేసవిలో అలసంద వేసినాం సార్. సార్ అది దాని గొంగళపూర్ ఆశించి విపరీతంగా తీస్తుంది సార్. ఓకే, చెప్తారండి. ఏం పంటండి? అలసంద అండి, గొంగళి పురుగు అంట. దానికి మనం క్లోరిపైరిపాస్ అనే ముందు పిచికారీ చేయండి, ఈజీగా పోతుందండి. క్లోరిపైరిపాస్ పిచికారీ చేయండి సార్. క్లోరిపైరిపాస్ పిచికారీ చేస్తున్నాం సార్. పిచికారీ 2 సార్లు వేసినాం, అది చనిపోతలేదు సార్. లార్విన్ ఒకటి వాడిన, లార్విన్ బాగా పనిచేస్తుంది వాటి మీద. లార్విన్ వచ్చేసి 1 గ్రామ్ 1 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేస్తే లార్విన్ బాగా పనిచేస్తుంది. సరే సార్. హలో హలో సార్ చెప్పండి, ప్రశ్న అడగండి. చెప్పండి అయ్యా, ప్రశ్న అడగండి మీరు. మాది ప్రకాశం జిల్లా ద్రోణాలు సార్. చెప్పండి. మేము మినిమం 20 రోజులు అవుతుంది. మల్టీకే కొట్టడం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఓకే. మల్టీకే దానిలో మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయండి. ఇప్పుడు కొన్ని నేల స్వభావాన్ని బట్టి కొన్ని నేలల్లో ఏదన్నా అది మైక్రో న్యూట్రియంట్స్ లోపం ఉంటే ఇది పిచికారీ చేసుకుంటే, మనం మల్టీకే పిచికారీ చేసుకుంటే అది నివారించబడి పైరు ఏపుగా పెరిగి మనకి దిగుబడులు ఎక్కువ రావడానికి అవకాశం ఉందండి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో చౌడు ఉన్నటువంటి ప్రాంతాల్లో చౌడు ఉంటే మనకి ఏమవుతుందంటే ఈ పొటాష్ తీసుకోలేవు భూమిలోంచి. ఈ సోడియం సాల్ట్స్ వల్ల పొటాషియం తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ మల్టీకే, కే అంటే పొటాష్, ఈ మల్టీకే వాడితే మనకి ఈ పొటాష్ లోపం లేకుండా ఉండి మనకి పైరు బాగా పెరిగి దిగుబడులు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది. హలో హలో, నమస్కారం సార్. అయ్యా నమస్కారం, చెప్పండి. ప్రకాశం జిల్లా ఆదమ్నార్ విలేజ్ సార్. చెప్పండి. మేము వరి తర్వాత అమరాలు విత్తనాలు వస్తున్నాం. అయితే పెసర రకం వెరైటీ చెప్పారా సార్? చెప్తారండి. వరి కోసేసారండి మీరు? చేశాను సార్. వరి కోస్తే మరి దున్నాలి కదండి. ఇప్పుడు పైరు దున్నేసుకోవాలి కదా, నేలంతా దున్ని దున్ని వేసిన తర్వాత ఏంటంటే మాకు అక్కడ పల్లాకు తెగులు విపరీతంగా దిగుబడి అసలుకే రావట్లేదు సార్. ఇంతకుముందు చేసే నష్టమే అయిందా? మాకు సూచనలు ఇచ్చేవారు లేక ఇబ్బంది అవుతుంది. ఒకసారి మరి చెప్పరా సార్? పల్లాకు నల్ల నేలనా? నీరు పెట్టే అవకాశం ఉందా? నీటి ఎద్దరు లేదు కదా?
నీటి ఎద్దడి ఏం లేదు సార్ నీళ్ళు. నల్ల నేల అయితే మీకు మిను వేసుకోండి, మీకు తెగులు రాని రకాల పియ్యం 31 కానీ. సార్ పెసర డెమో ఇచ్చారు సార్ మాకు ఆత్మ ప్రోగ్రామ్. పెసర అయితే LGG 460, LGG 407, WCG అన్నది రైట్. LGG లామ్ గ్రీన్ గ్రామ్ ఈ రకాలు వేసుకోండి. ఓకే ఓకే. ఇప్పుడు మారుక మచ్చల పురుగు వల్ల కూడా విపరీతం నష్టం జరుగుతుంది కదండి ఈ పంటకి. అసలు దీన్ని ప్రాథమిక దశలో గుర్తిస్తే తప్పితే పంటను మనం అంటే రక్షించే అవకాశం లేదంటారు. రైతు ఎలాంటి మెలకువలు పాటించాలి వీటి నుంచి కాపాడాలంటే? ఇది మారుక గూడు పురుగు అనేది ఏంటంటే యాక్చువల్గా మొదట్లో మనకి పైరు పూత ప్రారంభ దశలో మొగ్గ దశలో ఉన్నప్పుడు మనం చేలో తిరుగుతూ ఉన్నప్పుడు ఈ రెక్కల పురుగులు మనకి ఎగురుతూ ఉండండి. ఈ రెక్కల పురుగులు ఎలా ఉంటాయంటే చిన్న చిన్న రెక్కల పురుగులు ఉండేసి ఈ ముందున్నటువంటి రెక్కలు వచ్చేసి ముదురు గోధుమలో ఉంటాయి, ఈ వెనకున్నటువంటి రెక్కలు వచ్చి తెలుపు రంగులో ఉంటాయండి. ఇవి మనకి విశ్రాంతి సమయంలో ఆకు మీద ఏటవాలుగా ఉండి కిందకి ఎలాడుతుంటాయి. మనం చేలో తిరుగుతున్నప్పుడు పైకి లెగుస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితి మన పూత మొగ్గ దశలో ఉన్నప్పుడు మాత్రం, పైరు మొగ్గ దశలో ఉన్నప్పుడే మనం ముందుగా గమనించి ఇవి వేప సంబంధిత మందులు, వేప గింజల కషాయాన్ని కానీ వేప నూనె కానీ పిచికారి చేస్తే ఈ తల్లి పురుగులు ఏంటంటే ఈ చేదు స్వభావానికి అసలు ఈ పైరు మీద రావు. ఈ రాకపోవడం వల్ల ఆల్రెడీ ఏమన్నా ఈ తల్లి పురుగులు గుడ్లు పెట్టినా కానీ గుడ్లు కూడా చనిపోవడం. చెప్పండి. వేప గింజల పిచికారి చల్లినప్పుడు. హలో సార్ నమస్కారం అండి, చెప్పండి. అది వేసవిలో అంటే ఏప్రిల్ నెలాఖరు కానీ మే ఫస్ట్ వీక్లో కానీ మినుము కానీ పెసరు కానీ చల్లుతుంటామండి మేము తూర్పుగోదావరి జిల్లా. అయితే ఇత్తన శుద్ధి చేసిన తర్వాత నీటిలో నానబెట్టి చల్లవలసి వస్తుందండి. ఇది అలా చల్లొచ్చా చల్లకూడదా అని, విత్తన శుద్ధి పాడవద్దా అని. విత్తన శుద్ధి చేసి ఏం చేస్తున్నారు? నీటిలో నానబెడుతున్నారా? మరి నానబెట్టకపోతే విత్తనం మొలదనే స్టేజ్ అండి. అయితే పదును ఆరిపోద్దేమో డౌట్ అండి. చేసిన తర్వాత నీటిలో నానబెట్టి మొలకట్టి వేస్తామండి నీటిలో. అదేలేండి అలా చేయొచ్చా లేదా అని మీ సందేహం. అంటే మే నెల ఎట్లా అండి? ఇప్పుడు అది అంటే ఇప్పుడు దాదాపు కోస్తామండి, కోసి ముందు 2 రోజుల ముందు చల్లుతామండి. కోసే ముందే, కోసే మార్చి చివరిలోనూ ఏప్రిల్ మొదటి వాళ్ళకి కోస్తారు కదా, మే చివరి దాకా ఎందుకు వెళ్తారు? లేదండి, ఇప్పుడు ఇంకా పొట్ట తగలలేదండి చేనికి. అది ఏప్రిల్ నెలాఖరు కానీ మే ఫస్ట్ వీక్ దాకా వెళ్దాం. ఏప్రిల్ నెలాఖరు దిగుద్దండి. ఏప్రిల్ నెలాఖరు అంటే మీకు అంత దిగుబడి ఎక్కువ రాదు, పెసరే మినుము మాత్రం వేసుకోవద్దు లేట్ అయితే. ఏప్రిల్ ఏజ్ వెళ్తే ఏమవుతుందంటే మీకు అది పూత సమయంలో బాగా ఎండలు వస్తాయి కాబట్టి అంత పైరేపుగా పైరు ఇచ్చిన టైంకి శుభ్రంగా వాడిపోయినట్టు అయిపోతుందండి. తర్వాత విత్తన శుద్ధి చేసిన తర్వాత నీళ్ళ నానబెడితే దాని ప్రభావం ఉండదండి, అది నీళ్ళ కరిగిపోయి పోతుంది, దాని ప్రభావం ఏమి ఉండదు. అంటే పోనీ ఒక 24 hours లేదా ఇంకా ఎక్కువ కానీ 30 hours కానీ మందులో ఉంచి తర్వాత నానబెట్టచ్చు అంటారా? అట్లా కూడా అట్లా చేయడం వల్ల కూడా ప్రభావం ఉండదు. అంటే మీరు ఏంటంటే విత్తనం బురదగా ఉన్నప్పుడు చల్లుకుంటే మీరు విత్తనం నానబెట్టే అవసరం ఉండదు కదా. అది ఏమైందంటే కాలువ కోత కోసే ముందు కాలువ తగ్గిపోద్దండి. ఆ కాలువ కింద కాబట్టి నీరు పెట్టే అవకాశాలు ఉండవండి. ఇక అంచేత పదును పోతుందన్న దృష్టిలో నీళ్లు నానబెట్టి మొక్క కట్టి అప్పుడు చల్లుతుంటామండి. మీరు నానబెట్టేసినప్పుడు అసలు మొక్క కూడా సరిగ్గా మొలవదు, మొలిసిన సరిగ్గా పెరగదు. బురదలో చల్లుకుంటేనే ఈ మార్గంలో అంటే మేము జల్లింది మొలదేమో డౌట్ వచ్చి మేము విత్తనం మొలక కడుతుంటాం అండి. అదే అది విత్తన శుద్ధి ప్రభావం ఉండదండి, మీరు నానబెడితే పోతుందండి. అదేనండి, నీరుంటే చల్లుతాం, లేకపోతే మామూలు చల్లేసుకోవడం చేసుకోవాలండి. అంతే అండి. ఇప్పుడు మార్గం మచ్చల పురుగు నివారణ గురించి చెప్తున్నారండి. అదే అండి, మార్గం మచ్చల పురుగు ఏంటంటే మనకి తల్లి పురుగులే మన పైరు మీద అది రాకుండా అంటే గుడ్లు పెట్టకుండా మనం నివారించుకోవాలండి. ముందు అది వేపగింజ కషాయంగా లేకపోతే 5% వేప నూనె కానీ పిచికారి చేస్తే ఈ రెక్కల పురుగులు అసలు మన పైరు మీద రావు. ఒకవేళ వచ్చి ఆల్రెడీ గుడ్లు పెట్టినా కానీ ఆ గుడ్లు చనిపోతాయండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ రెక్కల పురుగులు ఏం చేస్తాయంటే ఈ మొగ్గల మీద, తర్వాత చిన్న చిన్న పిందెల మీద, ఆ లేత ఆకుల మీద ఒక్కోసారి విడివిడిగా కానీ లేకపోతే గ్రూప్స్గా కానీ గుడ్లు పెట్టడం జరుగుతుంది. ఇవి వచ్చేసి ఒక్కొక్క తల్లి పురుగు 200 గుడ్లు దాకా పెడుతుంది. అది పురుగు గుడ్లు పెట్టిన తర్వాత 4-5 రోజుల్లో చిన్న చిన్న పురుగులు వచ్చేసి ఈ మొగ్గలో దాన్ని తొలిసి లోపలికి వెళ్ళడం జరుగుతుందండి. లోపలికి వెళ్ళి దాన్ని సులువుగా తింటూ ఉంటుంది. అదేంటంటే మనం తొలి దశలో మనం పూత దశలో ఉన్నప్పుడు అక్కడక్కడ కొంత పూత తీసుకొని ఆ పూతను మనం విడిగా చీల్చి చూసినప్పుడు ఏమన్నా లోపల పురుగుంటే, చిన్న పురుగుంటే గమనించి ఆ స్టేజ్లో అయితే మనం ఏ మందు పిచికారి చేసినా ఈజీగా పోతుంది. క్లోరిపైరిఫాస్ కానీ, ఎస్పేట్ కానీ, మోనోక్రోటోఫాస్ కానీ కలిపి పిచికారి చేసుకోవాలి. అలా కాకుండా ఒకసారి ఈ పురుగు స్లోగా 2 దశలు దాటి 3వ స్టేజ్కి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఆ చుట్టూ ఉన్నటువంటి పిందెలు, పూత ఒక గూళ్ళలాగా ఏర్పరచుకొని ఆ లోపల నుండి తినేసి మనకి పైరుకి ఎక్కువ నష్టం కలిగజేస్తుంది. కాబట్టి తర్వాత మనం మందులు పిచికారి చేసినా కానీ పైన దాని మీద మందుల ప్రభావం ఎక్కువ ఉండదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కంపల్సరీగా నువ్వానే మందు, ఆ మందు ఎకరానికి వచ్చేసి 200 ml అంటే లీటర్కి 1 ml మందుతో పాటు ఈ క్లోరిపైరిఫాస్ కానీ, క్లోరిపైరిఫాస్ అయితే 2.5 ml, అదే కినాల్పాస్ అయితే 2 ml,
అట్లా అవి కలిపి పిచికారీ చేసుకుంటే మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చండి. వేసవి అపరాల సాగులో రైతాంగం పాటించవలసిన మెలకువల గురించి చాలా మంచి వివరాలు చెప్పారండి. నమస్కారం. నమస్తే. అదనపు సమాచారం కోసం శాస్త్రవేత్తను సంప్రదించేందుకు అవకాశం ఉంది. ఇందుకోసం మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ వై కోటేశ్వరరావు, ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం, లామ్ ఫారం, గుంటూరు 522034. ఫోన్ ద్వారానైతే 9989625215 అనే నెంబర్కి కానీ 086325240117 అనే నెంబర్కి కానీ ఫోన్ చేసి ఎప్పుడైనా కూడా అదనపు సమాచారం పొందేందుకు అవకాశం ఉంది. పోతే వచ్చే శుక్రవారం సాయంత్రం ప్రసారం రైతు నేస్తంలో కార్సి చెరుకు తోటల యాజమాన్యం గురించి అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ముకుందరావు గారు వివరిస్తారు. రైతులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. వచ్చే శుక్రవారం సాయంత్రం ప్రసారం రైతు నేస్తంలో తిరిగి మరల కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.